జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మన దగ్గర ఏమున్నదంటే కనుక మే మాసం ఫలితాలు. ఈ యొక్క మే మాస ఫలితాలు మనం చూసినట్టయితే కనుక ఇక్కడ ముఖ్యంగా మనము గ్రహించుకోవాల్సిందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు, ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దీనికి తగ్గట్టుగానే మనము చూసినట్టయితే కనుక మీనరాశిలో సంచరించేటువంటి కుజుడితో పాటు శని భగవానుడు, అలానే కుంభరాశిలో రాహు ఉన్నారు, అలానే మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచరించిపోతున్నటువంటి శుక్రుడితో పాటు బుధుడు వెనకాలే వస్తున్నటువంటి రవి భగవానుడు. ఈ యొక్క గ్రహస్థితిని ప్రకారంగా చూసుకోవాలి. దీని ప్రకారంగా మళ్ళీ అంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కర్కాటక రాశికి ఈ నెల చివరాఖరిలో రావటం, అలానే అధిక జ్యేష్ఠ మాసం అనేది కూడా 17వ తారీఖుని ఆరంభమవుతుంది. ఎప్పుడు మే 15వ తారీఖు 2026 సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ యొక్క మాసంలో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ పెద్దగా నిర్వర్తించకూడదు, అలానే గృహప్రవేశాలు కూడా పెద్దగా నిర్వర్తించకూడదు. ఆలయాల నిర్మాణం, ఆలయాల నిర్మకర్తలు, ఆలయాల అంటే ఇళ్ళకి గృహప్రవేశం కానీ, శంకుస్థాపన కానీ, ఆలయాల ధర్మకర్తలు కానీ, లేదా ఆలయాలు ఓపెనింగ్ చేయడం కానీ లాంటివి కూడా అంటే ప్రతిష్ఠించడం కూడా ఏమీ అనారోగ్యకం. అలానే కొత్త కోడలు కానీ, కొత్త అల్లుడు కానీ, ఇంటికి అటువైపు కానీ ఇంటివైపు కానీ రావడం కానీ అంటే జరగవు. ఇక బారసాల కానీ, అన్నప్రసన్న కానీ, పుట్టు వెంట్రుకలు కానీ అలాంటివి ఏదైనా శుభకార్యాలు ఉంటే కూడా ఖచ్చితంగా నిర్వర్తించుకోవచ్చు. ఇకపోతే గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించున్నాం. ఇక దానితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక వ్యక్తిగత జాతకంలో వారి యొక్క దశలు అంతర్దశలు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలానే ఇప్పుడు మాట్లాడేటువంటి జాతకం ఏదైతే ఉందో అది మనది, నాది, మీది పర్సనల్ వ్యక్తిగత జాతకాలు కావు. గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఆ యొక్క జాతకం చెప్పబడుతుంది. ఇక మీకు ఏదైనా సమస్య ఉన్నా, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఇది ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఎవరైనా గురువు ఉంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం లభ్యపడుతుంది తప్పితే ఇక నేను చెప్పాను కదా అని చెప్పేసి మీ వ్యక్తిగత జాతకానికైతే పరిశీలన కాదు. ఇది ఓవరాల్గా ఆ రాశి ఎలా ఉంటుంది, ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి ఈ యొక్క మే మాసం 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో అయినటువంటి మొదటి నుంచి చివరి వరకు ఈ 12 రాశులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనము పరిశీలన అయితే చేద్దాం. అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ యొక్క మే మాసం 2026 సంవత్సరం మనం అనుకున్నట్టుగానే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా గమనించిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఈ మే మాసంలో కనుక మేషరాశి వారు చేయవలసినటువంటి కార్యక్రమం కానీ కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్నా కూడా చాలా అద్భుతంగా మొదలు పెట్టుకోవచ్చు. అలా అదేంటి గురువు గారు మరి 17వ తారీఖు నుంచి అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది కదా, మరి మొదలు పెట్టవచ్చా అంటే మీరు ఏదైనా సంపాదించుకోవడానికి, సాధించడానికి, విదేశానికి, చదువు కోసం, జాబ్ కోసం ఎప్పుడైనా ఏదైనా సరే చేయొచ్చు. అధిక జ్యేష్ఠంకి అసలు శ్రావణంకి మీకేం సంబంధం లేదు. ఖచ్చితంగా మే మాసంలో అయితే మేషరాశి వారు ఏదైనా సరే సాధించడానికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మరొక విషయం ఏంటంటే మే మాసం కొన్ని రాశుల వరకు అద్భుతం కలిసి వస్తుంది. దాంట్లో ఒకటి మేషరాశి వారికి మే మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. కాబట్టి 2వ స్థానంలోకి మీకు శుక్రుడు రాబోతున్నాడు. కాబట్టి 2, 3వ స్థానంలో శుక్రుడు ఉండటం, 4వ స్థానం, 5వ స్థానం, 3వ స్థానం నుంచి 4వ స్థానానికి గురువు రావడం కూడా మీకు అన్నదమ్ముల నుంచి ఏదైనా ఆస్తులు కానీ, అక్కచెల్లెల నుంచి ఏదైనా విభేదాలు కానీ ఉంటే కనుక అవన్నీ కూడా సమస్యపోయేలా కనిపిస్తున్నాయి. దాంతోపాటు భార్యాభర్తలు, పెళ్ళైనటువంటి వారి భార్యాభర్తల మధ్యన గొడవలైనా, చికాకులైనా, కోర్టు మొట్టి వెళ్ళలోకి వెక్కినా కూడా విడాకులు తీసుకునేటువంటి స్థాయికి, స్థితిగతులకు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలంగా ఉన్నాయి. మీ 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, కుజుడు కావచ్చు, మిమ్మల్ని ఏది కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేదు. కాకపోతే కొత్తగా ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోకండి. సెప్టెంబర్ తర్వాతనే 2020 సంవత్సరం సెప్టెంబర్ తర్వాతనే పెళ్లి సంబంధం కానీ ఆ లవ్ మ్యారేజ్ కానీ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే పెళ్లి చేసుకున్నారంటే మాత్రం ఆ పెళ్లి కనుక మీకు ఇబ్బంది కలిగించేటువంటి యోచన కనబడుతూ ఉంది. ఇక జాతక ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా కాకుండా ఏంటో గురువు గారు మీరు అన్నీ చెప్తా ఉన్నారు కానీ మాకేం అర్థం కావట్లేదు, ఏ రాశిలో కూడా అన్నీ బాగున్నట్టు కనిపిస్తుంది కానీ మాకు చేసిన పని ముందుకు వెళ్ళలేకపోతుంది, ఏ పని చేద్దని వెనకనే వస్తూ ఉంది, అర్థం కావట్లేదు అనుకుంటారేమో. మీకు గ్రహరీత్యా దోషాలు కాదు, ప్రకృతి నుంచి దోషాలు కాదు, దశాంతర సమస్య కాదు. ఇది మీ మీద చెడు క్రియలు అంటే మీకున్నటువంటి సెన్సిటివ్ తత్వానికి, మంచితనానికి, సహాయం చేసే గుణానికి ఎవరో మీ మీద మీ శ్రేయోభిలాషులు,
మీ బంధుమిత్రులే మీ మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటి ఏదైనా క్రియేట్ చేపించి అష్టదిబ్బందం చేసి మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్ళలేకుండా చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీకు జాతక ప్రకారంగా రావు. అవన్నీ కూడా ఎక్కడైనా సమీప దూరంలో గురువు గారు ఉంటే ఆ గురువు గారిని సంప్రదిస్తే కానీ మీకు ఏదైనా జరిగినటువంటి పని ఏముంది, మీకు అష్టదిబ్బందం ఏమైనా అయితే వాటికి విరుగుడైతే ఉంటుంది. ఇకపోతే చిన్న చిన్న వాటికైతే కనుక ఖచ్చితంగా పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారం చేసుకొని ఈ మే మాసంలో అయితే మాత్రం ఖచ్చితంగా అదృష్టవంతులయ్యేదానికైతే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక అష్టైశ్వర్య ప్రాప్తి కలగకపోయినా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. అది ఏమిటంటే కనుక ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు తీసుకొని, అలానే బియ్యం, మనం ఇంట్లో తినేటువంటి బియ్యం ఒక 1/4 కిలో తీసుకొని, అలానే మీకు లవంగాలు ఉంటాయి, ఈ లవంగాలు ఒక 50 గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా కలగలపండి. అక్షంతల్లాగా కలగలిపి దానిలో ఆవు నెయ్యి కొంచెం వేసి కలపండి. ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని మీరు 3 భాగాలు చేయండి. చేసి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి, బ్లౌజ్ పీస్ తీసుకొని 3 ముక్కలు చేసి ఈ 3 భాగాలు దాంట్లో వేసి ముడుపు కట్టండి. ఆ ముడుపుని శుక్ర, శని, ఆది, లేదా శని, ఆది, సోమ, లేదా ఆది, సోమ, మంగళ, ఇలా 3 రోజులు సాయం సంధి వేళలో ఆ ముడుపు తీసుకొని తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసేసుకొని ఆ ముడుపు తీసుకెళ్ళి పారేడు నీటిలో కానీ పొదలగాని చెట్లో కానీ వేయండి. ఇది మీకు నరదిష్టి, నరఘోషం తగ్గించే విధంగా చేస్తుంది. అలానే మరొక పరిహారం ఏంటంటే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మీకు సమీప దూరంలో ఎక్కడైనా సరే అమ్మవారి ఆలయం ఉంటే, లలిత అమ్మవారు కావచ్చు, పార్వతి అమ్మవారు కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాల్లో మీరు కుంకుమార్చన చేయించుకొని ఈ మాసం మొత్తం కూడా నుదుటిన కుంకుమ ధరించుకోండి. మీకు ఎన్నో రకాలైనటువంటి నరదిష్టి, నరఘోషం నుంచి బయటపడతాడు. చెడు శక్తుల నుంచి కూడా బయటపడేటువంటిది అయితే కనపడుతుంది. మరొక రెమెడీ ఏమిటంటే కనుక ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కాలువలు ఎక్కడైనా ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి అట్లే మీరు ఏదైతే ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు ఉన్నాయో దానితో స్నానం చేసేసి ఆ వస్త్రాలను ఉడిచేయండి. అలానే ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎక్కడైనా స్వామివారి, అమ్మవారు ఉంటే కనుక మట్టి ప్రతిమలో 2 ఒత్తులేసి కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాయణ చేస్తే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలాగైతే కనపడుతూ ఉంది. ఇలాంటి పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు.